రాష్ట్రంలో 75% మీడియా చంద్రబాబు కబంధ హస్తాల్లో ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు అనుకూల మీడియా వాస్తవాలను, వైఎస్ఆర్సీపీ వార్తలను కవర్ చేయదన్నారు. చివరకు పోలీసులను అడ్డుపెట్టుకుని సోషల్ మీడియా ద్వారా కూడా నిజాలు వెలుగులోకి రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలంటే జగన్ 2.0 యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు అంబటి. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంబటి మురళీకృష్ణ, అన్నాబత్తుని శివకుమార్, డైమండ్ బాబు, పోతిన మహేష్ తో కలిసి జగన్ 2.0 యాప్ ని పోస్టర్ ని ఆవిష్కరించారు. 2.0 జగన్ సూపర్ యాప్ ని దయచేసి అందరూ డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని మేము ప్రారంభించడానికి గల ప్రత్యేకమైన కారణం ఏమిటి అంటే, ఇవాళ రాష్ట్రంలో రెగ్యులర్ మీడియా మెజారిటీ ఆఫ్ ఛానల్స్, మెజారిటీ ఆఫ్ పేపర్స్ చంద్రబాబు నాయుడు గారి గుప్పెట్లో ఉంది. మనం ఏదైనా జెన్యూన్ విషయాలు ఉంటే కొన్ని పత్రికలు అసలు వేయరు, ఆయనకు వ్యతిరేకంగా వచ్చే వార్తలు వేయరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్తలు కూడా వేయరు. రెగ్యులర్ మీడియాని ఆక్రమించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఇవాళ సోషల్ మీడియా మీద కూడా పట్టు సాధించడం కోసం పోలీసులను ఉపయోగించి దీనిలో వార్తలు రాకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి ఒక చిన్న ఆల్టర్నేటివ్ మన జగన్ 2.0. దీనిలో మన వార్తలు ఏమున్నా సరే మనం దీనిలో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేస్తే యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ చూడగలుగుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.